ఓం గణపతి అయి నమః. ఓం శ్రీ మాత్రే నమః. మన మనసు రోజు రోజుకి ఎందుకు మారిపోతుందో మీకు తెలుసా? ఎప్పుడైనా ఆలోచించారా? ఒకరోజు ఉత్సాహంగా ఉన్నటువంటి ఆలోచనలు ఇంకొక రోజు ఎందుకు తగ్గిపోతాయి? కొన్నిసార్లు ధైర్యంగా, కొన్నిసార్లు భయంగా, కొన్నిసార్లు ఆనందంగా, మరికొన్నిసార్లు దిగులుగా ఎందుకు మారిపోతుంది? దానికి ఉన్నటువంటి లోతైన కారణము, ఇంకా అమ్మ హృదయం ఆనందంతో నిండిపోవడానికి గల కారణము ఈ శ్లోకం ద్వారా అమ్మ మనకి గొప్ప సందేశం ఇస్తున్నారండి. అంతకంటే ముందుకు ప్లీజ్ అండి వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. 28వ శ్లోకము. బండ సైన్య వధోద్యుక్త శక్తి విక్రమహర్షిత నిత్య పరాక్రమాటోప నిరీక్షణ సముత్సక. ఇందులో 2 నామాలు ఉన్నాయండి. 78వ నామము, 72వ నామము బండ సైన్య వధోద్యుక్త శక్తి విక్రమ హర్షిత. 73 నిత్య పరాక్రమాటోప నిరీక్షణ సముత్సుక. ఈ 2 కూడా 16 అక్షరాల గల నామాలు. వీటిని విడదీసి చదవకూడదు, కలిపి చదవాలండి. లలితా సహస్రనామములో 72వ నామము బండ సైన్య వధోద్యుక్త శక్తి విక్రమ హర్షిత. బండాసురుణ్ణి, సైన్యాన్ని వధించుటకు ఉద్యుక్త ఉపక్రమించినటువంటి శక్తి సేనల విక్రమ పరాక్రమమునకు హర్షిత సంతోషించినది. బండాసుర సైన్యానికి వధించడానికి సిద్ధముగా ఉన్నటువంటి శక్తి సేనల యొక్క పరాక్రమాన్ని చూసి ఎంతో సంతోషిస్తుంది జగన్మాత శ్రీ లలితా త్రిపుర సుందరి దేవి అని అర్థమండి ఈ నామాన్ని. బండ సైన్య వజోజుక్త. బండుడు అంటే యుద్ధంలో ప్రధాన రాక్షసుడు. వారి సైన్యాన్ని వధించడానికి ఉత్సాహంతో సిద్ధంగా ఉన్నటువంటి శక్తి సైన్యము. ఆ సైన్యం ఎలా ఉందంటే యుద్ధరంగం మధ్యలో లలితా పరమేశ్వరీదేవి చక్రరాజ మహారథంపై కూర్చుని ఉన్నారు. ఆమె చుట్టూ అగ్ని జ్వాలలతో మండే కోట గోడల లాంటి ప్రాకారం. ముందర గజ సైన్యము, అశ్వ సైన్యము. కుడివైపు వ్యూహ రచనలో శ్యామలాదేవి, ఎడమవైపు దండనాథగా వారాహిదేవి. ప్రతి క్షణం కూడా ఉత్కంఠభరితంగా జరుగుతున్న ఆ యుద్ధంలో శక్తి సేనల యొక్క పరాక్రమాన్ని చూసినటువంటి ఆ తల్లి ఎంతో సంతోషిస్తున్నారట. దీనికి గల లోతైన అర్థాన్ని మనం తెలుసుకుంటే, ఇప్పటికే ఎన్నోసార్లు తెలుసుకున్నాం కదండి. బండాసురుడు అంటే అసురుడు, ఎక్కడో ఉండడానికి మనందరిలోని ఉంటాడు. వాడి సైన్యం మనలోని కామ, క్రోధ, లోభ, మోహ, మద మాత్సర్యాలు అంటే అది కోరికలు, కోపము, ఆశ, అజ్ఞానము, అహంకారము, అసూయ వాటి రూపంలో ఉంటాయన్నమాట. ఇంకా చెప్పాలి అంటే మనం పసిపిల్లల్ని చూసినప్పుడు ఎందుకు అంత సంతోషిస్తాము? ఎందుకంటే వారిలో ఎటువంటి కోరికలు కానీ, ఆశ కానీ, అజ్ఞానం కానీ, అహంకారం కానీ ఏమీ ఉండవు. నిర్మలమైన మనస్సు. కేవలం ఆకలి వస్తే ఏడుస్తారు, నిద్ర వస్తే నిద్రపోతారు, అంతే కదా. అంటే పసిపిల్లల్లో ఉన్నటువంటి శక్తి ఎటువంటి అజ్ఞానము, అహంకారము లేనటువంటి దివ్యమైన దైవ స్వరూపము. అందుకే పసిపిల్లలను దేవునితో సమానము అంటారు. అంటే మనందరం పుట్టినప్పుడు మనలో ఒక శక్తి ఉంటుంది. ఎదిగే కొద్దీ ప్రపంచంతో ఒక సంబంధం ఏర్పడుతుంది. ఇది ఒక పెద్ద మాయా ప్రపంచం అండి. ఇక్కడ మన ఇంద్రియాలు అంటే కళ్ళు, చెవులు, ముక్కు, నాలుక, చర్మం వీటన్నింటి ద్వారా బయటి విషయాన్ని గ్రహిస్తాము. మంచి వాటిని గ్రహించి చెడు వదిలేస్తామా చెప్పండి? అన్ని మనలోనే ఉంటాయి. మనలో అజ్ఞానాలు కూడా పెరుగుతూనే ఉంటాయి. ఎలా అయితే పిల్లవానికి మనం టీవీ, ఫోన్ ఒక వ్యసనం కదండి, అది లేకపోతే భోజనం కూడా చేయరు ఈ మధ్య కాలంలో. ఆ పరిస్థితి తీసుకొచ్చింది ఎవరండి? మనమే కదా. అలవాటు అయిపోయాక అంత త్వరగా వదులుతారా చెప్పండి? పిల్లలు వదలలేరు. అవి చూస్తూ అందులో ఉన్న వాటిని, అవి బొమ్మలు అవ్వచ్చు, ఏదో ఒక విషయం కావచ్చు, కావాలనే కోరిక మనకైనా అలా అనిపిస్తుంది కదండి. వాళ్ళు బొమ్మలు అడిగితే మనకి వస్తువులు, బట్టలు అలా మనకి తెలియకుండానే మన మనసు మెల్లగా బాహ్య మాయా జగత్తులో పడుతుందన్నమాట. బయట ఎంత మాయా జగత్తు ఉన్నా ప్రతి మనసులో ఒక దివ్య శక్తి ఉంటుంది. ఎలా అయితే ఒక తల్లి పిల్లవాడిని పుట్టినప్పటి నుండి వాడి సాధించే అంటే వాడి పాకుతున్నా, నడుస్తున్నా, మాట్లాడుతున్నా, పరిగెడుతున్నా అలా ప్రతి దశలో కూడా చూస్తూ ఎంతో సంతోషిస్తుంది. అది పిల్లవాడికి ఎవరు ప్రత్యేకంగా నేర్పరండి. శరీరంలో సహజంగా వచ్చినటువంటి సామర్థ్యం అది. అయినా సరే ఆ తల్లి ఆ పిల్లవాడిని చూసి ఎంతో ఆనందిస్తుంది కదండి. అలానే మనిషి లోపల ఉన్నటువంటి దివ్య శక్తి, ఆ సామర్థ్యాన్ని తెలుసుకొని సాధన, భక్తి, జ్ఞానం, పూజ, శ్రద్ధ వీటి ద్వారా మేల్కొల్పాలన్నమాట. ఏదైతే మన లోపల ఉన్న దివ్యశక్తి ఉందో దాన్ని మనం తెలుసుకోగలగాలి. తెలుసుకొని మన లోపల ఉన్నటువంటి బండాసుర సైన్యాన్ని, ఏమిటా సైన్యం నుండి మనలో ఉన్న కోరికలు, ఆశలు, అజ్ఞానం అన్నిటినీ కూడా నశింప చేయాలి.
దీనికి ఇంకొక ఉదాహరణ చెప్పాలి అంటే ఎవరో ఒక వ్యక్తి కఠినమైన మాటలు, ఆ మాటల వల్ల మన మనసు గాయపడుతుంది. వెంటనే మనసులో బాధ, కోపం రెండూ కలుగుతాయి. ఎందుకు ఇలా అన్నారు? నేను కూడా తిరిగి సమాధానం చెప్పాలి అనిపిస్తుంది. తిరిగి మాట అన్నప్పుడు గెలిచారనే భావం వచ్చినా కూడా నిజానికి కోపం తగ్గదు. అక్కడ మాట పెరిగిపోతుంది. అలా ఎలా అయితే మనం నిప్పులో నూనె వేస్తే మంటలు ఇంకా పెరుగుతాయి, గొడవ కూడా పెరుగుతుంది. అదే సహనం చూపిస్తే ఆ క్షణం మనం స్పందించకుండా ఉంటే బయట ఓడినా కూడా లోపల గెలుస్తాము. ఇక్కడ మనం అజ్ఞానము అనే కోపాన్ని జ్ఞానము అనే సహనముతో గెలిచాము. ఒక కోపాన్నే కాదండి, మనలో ఉన్నటువంటి అహంకారము, అసూయ, ఇదే బండాసుర సైన్యము. ఒక్కొక్కటిని జయిస్తున్నప్పుడు బండ సైన్య వధోజుక్తి శక్తి విక్రమ హర్షిత. అలా మన హృదయంలో ఉన్నటువంటి అమ్మ మనం ఎదుగుతున్న కొద్దీ కూడా మరింత మరింత సంతోషిస్తున్నారంట. ఇది అసాధ్యమైనదే కానీ సాధ్యం కానిదైతే కాదండి. అంతా మన ఆలోచనలోనే ఉంటుందన్నమాట. తర్వాత నామము నిత్యా పరాక్రమాటోప నిరీక్షణ సముత్సుక. నిత్య అంటే నిత్య మొదలైన తిథి దేవతలు, పరాక్రమ వీర పరాక్రమం యొక్క ఆటోప అతిశయమును, నిరీక్షణ ఎదురు చూచుటలో, సముత్సుక ఆసక్తి లేదా ఉత్సాహం కలిగి. జగన్మాత నిత్యా దేవతల యొక్క శక్తి సామర్థ్యాలను, పరాక్రమాలను చూడటానికి ఆసక్తి, ఉత్సాహంతో ఉన్నారు అని అర్థమండి ఈ నామం. ఎవరు నిత్య దేవతలు? ఎక్కడ ఉంటారు మీరు అంటే శ్రీచక్రములో 9వ ఆవరణములో కొలువై లలితాదేవిని సేవిస్తూ ఉంటారండి. శ్రీచక్ర కేంద్రం వద్ద బిందు పరిమాణంలో ఉంటుంది. ఈ ఆవరణలో 16 నిత్య దేవతలు ఉంటారు. వీరందరూ కూడా లలితాదేవితో సమానమైన తేజస్సు, పరాక్రమంతో ఉంటారు. వీరు కాలరూపుడు, విశ్వమంతా వ్యాపించి ఉంటారు. వీరు 17 మంది. బిందువు మధ్యలో ఉండేది శ్రీమాత. ప్రతి నిత్య దేవత కూడా ఒక తిథి అండి. పక్షము అనగా 15 రోజులు. నెలకు 2 పక్షాలు వస్తాయి. శుక్లపక్షము, కృష్ణపక్షము. పక్షానికి 15 రోజులు. అలా 15 తిథి దేవతలు ఉంటారనమాట. వారు ఆ తిథికి అంటే ఆ రోజుకి అధిపతిగా ఉంటారు. అలా రోజుకో దేవత, రోజుకో శక్తి మన మనస్సు మరియు ఆలోచనలను, మన శక్తిని, స్వభావాన్ని ప్రతిరోజు కూడా ప్రభావితం చేస్తారు. ఎలా అంటే చంద్రుడు ప్రతిరోజు కొంచెం కొంచెం మారుతూ ఉంటారు. అమావాస్య నుంచి పౌర్ణం వరకు క్రమక్రమంగా పెరుగుతూ పూర్ణత్వాన్ని పొందుతారు. అలాగే మన మనస్సు కూడా ప్రతిరోజు కూడా కొత్త తరంగం, కొత్త భావన, కొత్త ఆలోచన పొందుతుంది. చంద్రుడి తిథుల మార్పుల మనస్సులో ఆలోచనలు కూడా నిరంతరం మారుతూనే ఉంటాయండి. అందుకే మనస్సును చంద్రుడితో పోలుస్తారు. ఇక ఎవరు ఈ 15 నిత్య దేవతలు అంటే కామేశ్వరి, భగమాలిని, నిత్యక్లిన్న, భేరుండ, వహ్నివాసిని, మహావజ్రేశ్వరి, శివదూతి, త్వరిత, కులసుందరి, నిత్య, నీలపతాక, విజయ, సర్వమంగళ, జ్వాలామాలిని, చిత్ర. ప్రతి నిత్య దేవతకి ఒక ప్రత్యేకమైనటువంటి శక్తి ఉంటుందండి. బండాసురుని సేనలను ఎదుర్కోవడానికి వచ్చినటువంటి 15 మంది నిత్య దేవతలు. అజ్ఞానము అంటే చీకటి, దాని ప్రతిరూపాలు బండాసురు సైన్యం 15 మంది. వాళ్ళు చీకటిలో వెనుక నుండి యుద్ధం చేయడానికి వస్తే నిత్య దేవతలలో జ్వాలామాలిని, వహ్నివాసిని శక్తులు అగ్ని స్వరూపాలండి. వాళ్ళ ప్రకాశంతో ఆ బండాసుని 15 మంది సైన్యాన్ని కూడా 17 నిత్య దేవతలు సంహరిస్తే అమ్మ వాళ్ళ శక్తి సామర్థ్యాలను ఉత్సాహంగా చూస్తూ ఎంతో సంతోషిస్తారంట. ఇంకా మనం చెప్పుకున్నట్టు ఈ నిత్య దేవతలకి ఒక్కొక్కరికి ఒక్కొక్క శక్తి ఉంటుందండి. అలా 15 మంది నిత్య దేవతలు అత్యంత శక్తి, జ్ఞాన ప్రదాతలు. ప్రతిరోజు కూడా ఒక తిథి, ఒక నిత్య దేవత మన ఆలోచనలకు రూపమిస్తారండి. ఉదాహరణగా మొదటి తిథి కామేశ్వరి దేవి. ఆ తిథిన అంటే ఆ రోజున మనసు కొత్త ఆలోచనలు, కొత్త కోరికలు వస్తాయంట. అలా ప్రతి తిథికి ఒక ప్రత్యేకమైన శక్తి ఉంటుంది. దాని వలనే మన రోజులో మన మనస్సు మీద ప్రభావం చూపుతూ ఉంటాయన్నమాట. ఇంకా ఈ 15 శక్తులు కూడా లలితా త్రిపుర సుందరీ దేవి కళారూపాలు. పౌర్ణమి రోజున ఈ 15 నిత్య శక్తులు కూడా సమగ్రతగా ఉంటాయంట. అందుకే పౌర్ణమి రోజున ధ్యానము, జపము, పూజ వల్ల మనస్సు ఉత్సాహభరితం అవుతుందంట. సృజనాత్మకత ఎక్కువగా ఉంటుందంట. చంద్రుడు స్థిరంగా, గుండ్రంగా ఉంటాడు. కానీ కాంతి భాగము రోజు రోజుకు మారుతూ ఉంటుంది. అలానే లలితామాత ఎల్లప్పుడూ కూడా పూర్ణ చైతన్య స్వరూపిణి. కానీ ఆమె శక్తులు అంటే ఆ 15 కళలు కూడా మనకు రోజువారీ అనుభవాలుగా ఆ శక్తులు రోజు రోజుకు మారుతూ ఉంటాయి. వేరువేరుగా అనిపించినా కూడా వారందరూ కూడా దివ్య మూలం నుంచి ఉద్భవించినటువంటి శక్తులే అండి.
ఇంకా చెప్పాలి అంటే చంద్రుడు ఎలా మారుతాడు, మనసు కూడా అలా మారుతూ ఉన్నప్పటికీ ప్రతిరోజు కూడా నిత్య దేవతలను స్మరిస్తూ లలితాదేవిని ప్రార్థిస్తూ ఖడ్గమాల లలితా సహస్రనామాలను చదవటం వల్ల ఆ మార్పుల మధ్యన మనస్సు స్థిరత్వం మన ఆలోచనలకు సరైన రూపాన్ని ఇస్తాయండి. ఈ శ్లోకం ద్వారా మనం ఏం తెలుసుకోవాలంటే మనలో ఉన్న చెడు అలవాట్లని మనం జయించినప్పుడు మనలో ఉన్న శక్తి మన అంతరంగంలో ఎంతో ఆనందిస్తుంది. ఆ శక్తి మరెవరో కాదండి, శ్రీమంత. మన ఆలోచనలో మార్పు సహజమే, అయినా అమ్మను ధ్యానించడం వల్ల మన ఆలోచన విధానమే మారి సరైన దారిలో మనం వెళ్ళగలం. కోపం ఉంటే అక్కడ క్షమాశక్తి అనే నిత్య దేవత మనలో ప్రబలితే ఆ క్షణం కోపాన్ని జయించగలం. అదే మనశ్శాంతి. ప్రతి ఒక్కరికి కూడా ఆనందము అనేది మనశ్శాంతి వల్లే వస్తుందండి. ఇప్పుడు వీడియో చూసారు కదండి, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ప్లీజ్ అండి, అర్థమైంది వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం శ్రీ మాత్రే నమః.